కృష్ణానది సాక్షిగా జరుగుతోన్న జలదోపిడీ ఎగువ రాష్ట్రమైన కర్ణాటక వచ్చిన వరద నీటిని వచ్చినట్లుగా వాడేసుకుంటోంది. డ్యాములు, ప్రాజెక్టులు, రిజర్వాయర్లను నింపేసుకుంటోంది. దిగువకు నీటి చుక్కను కూడా వదలడం లేదు. ఎగువ రాష్ట్రం ఇలా అడ్డగోలు జలదోపిడీ సాగిస్తుంటే దిగువ రాష్ట్రాలు దాహపు కేకలు వేయాల్సిందేనా? తెలుగు రాష్ట్రాలకు నీటి కష్టాలు మొదలయ్యాయి. పైనుంచి వస్తున్న వరద జలాలను ఒడిసి పట్టుకోవడంలో మితిమీరిపోయిన కర్ణాటక వైఖరి తెలుగు రాష్ట్రాలకు చుక్కలు చూపిస్తోంది. ఎగువ నాల్మట్టి మొదలుకుని నారాయణపూర్ మీదుగా తెలంగాణలోని సరిహద్దు వరకు వరుస పెట్టిన బ్యారేజీలు, ఎత్తిపోతల పథకాలు నిర్మించేసుకుంది. ఎక్కడికక్కడ నీటి నిల్వలు చేసేస్తోంది. దీంతో నిన్న మొన్న కురిసిన వర్షాలకు కర్ణాటకలోని ప్రాజెక్టులు జలకళతో నిండుగా మారగా తెలుగు రాష్ట్రాల్లోని జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు నోళ్లు వెళ్లబెట్టాయి. కర్ణాటక రైతుల ముఖాలు ఆనందంతో వెలిగిపోతూ ఉంటే ఇటు తెలుగు రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. గత ఏడాది జూరాలకు వరద పోటెత్తడంతో దిగువన శ్రీశైలం ప్రాజెక్టు కూడా నిండింది. కానీ ఈ ఏడాది పరిస్థితి తల్లకిందులైంది. మరో వారం దాటినా జూరాల నిండే పరిస్థితి కనిపించడం లేదు. ఎగువన కర్ణాటకలో ఆల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయర్లు జలకళతో కళకళలాడుతున్నాయి. కానీ దిగువకు చుక్క నీరు కూడా రావడం లేదు. రికార్డులకు దొరకకుండా ఎత్తిపోతల పథకాల ద్వారా కర్ణాటక జల దోపిడీకి పాల్పడుతోందని నీటిపారుదల వర్గాలంటున్నాయి. ఆల్మట్టికి 35,000 క్యూసెక్కుల వరద నీరు రాగా వదిలినది కేవలం 18,000 క్యూసెక్కులు. నారాయణపూర్ రిజర్వాయర్లో కేవలం టీఎంసీ మాత్రమే ఖాళీ ఉంది. నేటికి వారం గడిచినా 35,000 క్యూసెక్కుల నుంచి 1.53 టీఎంసీలు కూడా రాలేదు. ఆల్మట్టి నిండలేదు. ఆల్మట్టి పూర్తిస్థాయి నీటి మట్టం 129.72 టీఎంసీలు కాగా ప్రస్తుతం 128.19 టీఎంసీల నీరుంది. నారాయణపూర్ డ్యాంకు ఎగువన ఆల్మట్టి నుంచి వస్తున్న వరద నీటిని దిగువకు వదులుతోన్న మన ప్రాజెక్టులలో వెళితి అలాగే ఉంటోంది. నారాయణపూర్ లో పూర్తి సామర్థ్యానికి 1 టీఎంసీ తక్కువ నీరు ఉంది. ఆ నీటిని దిగువన ఉన్న జూరాలకు వదులుతున్నారు. కానీ వారం గడిచినా వదిలిన నీరు జూరాలకు చేరడం లేదు. వరద జలాల ప్రవాహం వేగంగా కనిపిస్తోన్నా ఆల్మట్టి, నారాయణపూర్ నిండటం లేదెందుకన్నది సందేహంగానే మారింది. కర్ణాటక అనేక ప్రాజెక్టులను నిర్మిస్తూ వస్తుంది. ఇప్పుడు నిర్మాణం పూర్తయిన ప్రాజెక్టులు కాకుండా అనేక ఎత్తిపోతల పథకాలు, చెక్ డ్యామ్స్, బ్యారేజ్లు, ఎక్కడికక్కడ బ్రిడ్జిలకు అడ్డంగా కూడా షట్టర్స్ పెట్టి నీటిని నిలుపుదల చేసుకోవటం వల్ల కింది రాష్ట్రాలైనటువంటి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మొదటి నుండి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ముఖ్యంగా ఆల్మట్టి నిర్మాణం 519 మీటర్లకు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆపించగలిగింది. కానీ ఇటీవల 524.25 మీటర్లకు దాని ఎత్తును పెంచుతూ వాళ్ళ నిర్మాణాన్ని వేగవంతం చేసి పూర్తి చేసుకుంటున్న దశలో షట్టర్స్ నిర్మాణం కూడా పూర్తి చేసుకున్నారు. దాదాపు 65,000 ఎకరాల భూమి నీటి మునుక గురైతుంది కనుక దాన్ని కూడా పరిహారం పెద్ద ఎత్తున వాళ్ళకి అందజేయటం, రైతుల దగ్గర భూమిని పరిహారం పునరావాసాన్ని అంతా కూడా కంప్లీట్ చేసుకుని వాళ్ళు శరవేగంతో ముందుకు పోతున్న నేపథ్యంలో మన కిందికి చుక్క నీరు కూడా రాని పరిస్థితి వచ్చింది. ఆల్మట్టి నిండిన తర్వాత నారాయణపూర్కు రావాలి, నారాయణపూర్ నిండిన తర్వాత జూరాలకు రావాలి, జూరాల నుండి శ్రీశైలం, శ్రీశైలం నుండి నాగార్జున సాగర్ వెళ్తాయి. కానీ ఆల్మట్టి నుండి నారాయణపూర్ మధ్యన అనేక పథకాలు వాళ్ళు పెట్టుకున్నారు. నారాయణపూర్ జూరాల మధ్యన అయితే ఇక అడుగడుగున చెక్ డ్యామ్ కానీ, లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, మోటార్స్ కానీ పెద్ద ఎత్తున వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. వస్తున్న నీళ్లు వస్తాయి, కానీ ప్రాజెక్టు మాత్రం నిండడం లేదు. కృష్ణానది పొడవున అక్రమ బ్యారేజీలు నిర్మించేసి వరద నీటిని ఒడిసి పట్టుకుంటోన్న కర్ణాటక దిగువకు చుక్క నీరు కూడా వదలడం లేదు. నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు నిండేదెప్పుడు? ఏపీకి నీరు వదిలేదెప్పుడు? తెలంగాణ ప్రాజెక్టులు ఎందుకు వెలవెలపోతున్నాయి? నారాయణపూర్ నుంచి ఎప్పటికప్పుడు వేల క్యూసెక్కుల నీటిని స్పిల్వే, విద్యుత్ ఉత్పత్తి ద్వారా బయటకు వదులుతున్నారు. కేంద్ర జలసంఘం గత వారం కర్ణాటకలోని ఓపెన్ హెడ్ కి దగ్గర కేంద్ర జలసంఘం గేజ్ లో 10,000 క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. ఇక్కడి నుండి 115 కిలోమీటర్ల దూరంలో ఉన్న జూరాల వరకు ప్రవాహం రాకుండా మధ్యలోనే గూగుల్, గిరిజాపూర్ బ్యారేజీల నుంచి ఎత్తిపోతల ద్వారా నీటిని కర్ణాటకే వినియోగించుకుంటోంది. కర్ణాటక గిరిజాపూర్లోని కృష్ణానదిపై కొత్త బ్యారేజీని నిర్మిస్తున్నారు. దాదాపు 194 మినీ షట్టర్స్ తో ఈ బ్యారేజీ నిర్మాణం సాగుతుంది.
నిర్మాణ దశలోనే 8 నుంచి 10 అడుగుల లోతులో నీటిని నిలుపుదల చేస్తున్నారు. కర్ణాటక ఇంత చేటున నీటిని నిల్వ చేసేసుకుంటే ఇక దిగువకు వచ్చేదెంత, తెలంగాణకు దక్కేదెంత, ఆంధ్రకు రాలేదెంత? కర్ణాటక ఇదే తీరున వ్యవహరిస్తే శ్రీశైలం, నాగార్జున సాగర్ కూడా ఎండిపోయే పరిస్థితే కనిపిస్తోంది. భీమా తర్వాత కృష్ణ రెండు కాన్ఫ్లుయెన్స్ కంటే కొంచెం ముందు గిరిజాపూర్ దగ్గర ఒక బ్యారేజ్ కడుతున్న విషయం మాకు తెలిసి మేము కూడా ప్రభుత్వం దృష్టిగా తీసుకురావడం జరిగింది. ఇలాంటి బ్యారేజీలు కట్టడం వలన మనకు నారాయణపూర్ నుంచి నీళ్లు విడుదలైనా కూడా మన జూరాలకు రావడం లేదు. అక్కడ 20,000 టీఎంసీ 20,000 క్యూసెక్లు నీళ్లు వదిలితే కూడా మనకు 5-6 కూడా ఇక్కడ రావడం లేదంటే వాళ్ళు ఈ విధంగా అక్రమైనటువంటి ప్రాజెక్టులను కట్టి డైవర్ట్ చేసుకుపోతున్నటువంటి ఈ సమయంలో మనకిప్పుడు మళ్ళీ వర్షాలు తగ్గిపోయినాయి, మళ్ళీ ప్రవాహాలు తగ్గినాయి. కాబట్టి ఇటువంటి అక్రమ ప్రాజెక్టుని ఇమ్మీడియట్ గా మనము సిడబ్ల్యూసీ దృష్టికి తీసుకురావాలి. తెలుగు రాష్ట్రాల్లో ఐక్యత లేకపోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. గతంలో కర్ణాటక అక్రమ బ్యారేజీల నిర్మాణంపై రాజకీయ పార్టీలు సంఘటితంగా ఉద్యమించాయి. అక్కడికి వెళ్లి మరీ అక్రమ ప్రాజెక్టులను పరిశీలించారు. కానీ ఇప్పుడు రాజకీయ నేతలు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. తమ ప్రయోజనాలు ఎవరికీ పట్టడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.